రావలసిన ఆర్తనాదం ఎలా ఉంటుందంటే, నను మన్నింపువు నాకు కనపడవుగా, నా పద్య నైవేద్యములు నేను తృప్తింబడయంగజేయవకట. ఇన్ని పద్యాలు చెప్పి ఇంత బాధపడుతున్నా, నీకు ఎక్కడా తృప్తి కలగడం లేదే. మా నన్ను తపస్సు చేయమంటే నా వల్ల కాదమ్మా, నేను కవిని, నాకు పద్యాలు పాడతాను, నేను తపస్సులు ఏమిటో నాకు తెలియదు, నేను మహర్షిని కాదు. కవిత్వాన్ని లోకు పడతావు ఇవ్వటమా, తపస్సు ఎక్కువైందా అని భక్తుడు సవాల్ చేస్తున్నాడు. ఇంతకంటెను ప్రేమించడు వారెవరే భవానీ నాకు చూపింపుమా. నాకంటే ఎవరుగా కాలనీ మొత్తం మీద ఎవడైనా నేను ఆరాధన చేసేటప్పుడు నాకు చెప్పు, సవాల్ చేస్తున్నా అని అడగగలగాలి. అమ్మ అడగగలగాలి. అంత ధైర్యం రావాలి అమ్మవారి దగ్గర. అంటే చిత్తశుద్ధి ఉండాలి. కేవలం అర్చన చేసి వెళ్ళిపోకూడదు. జీవితం అంతా అర్చనే. తులసి మొక్కలా గడపాలి. తులసి మొక్కలా గడపాలి. ఆడాళ్ళు కాదమ్మా, మగాళ్ళు కూడా అంతే. ఆడాళ్ళకి వేరే నిబంధనలు, మగాళ్ళకి వేరే నిబంధనలు ఉండవు. శీలం ఎవరికైనా ముఖ్యమే, సత్యం ఎవరికైనా ముఖ్యమే, ధర్మం ఎవరికైనా ముఖ్యమే.